సహోదరులారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి ప్రారంభం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయింది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోవచ్చుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి మిక్కిలి నిమ్మలమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పింది. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయన మాటకు లోబడుచున్నదని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. దేవుని మహాకృపను బట్టి గత వారమంతా దేవుడు తన రెక్కల కింద ఉంచుకొని మరో నూతన వారాన్ని, ప్రభుదినాన్ని బహుమానంగా ఇచ్చిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి విశ్వాసి దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన సర్వ సృష్టికర్త, తను మహత్తుగల మాట చేత ఆయన సర్వ ప్రపంచమును సృజించినవాడు. భూలోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఒక చిన్న నావలో బయలుదేరుతూ ఉండగా తుఫాను, సముద్రములో గొప్ప తుఫాను లేచి అలల చేత ఆ దోణి నిండినందున వారు భయపడి, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఆయన లేచి గాలిని సముద్రమును, మనకి ఇక్కడ టీచర్లు ఉన్నారు, హేమావతి టీచరు, రమణ కుమార్ టీచరు, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి కూడా, క్లాస్లో పిల్లలు అల్లరి చేస్తే ఏమంటారు? సైలెన్స్ అంటారు. ఆయన లేచి సముద్రముతో అంటున్నాడు, ఊరుకుండుము. కుటుంబ జీవితములో చెలరేగే ప్రతి సమస్యలను, ప్రతి ఆందోళనను ఆయన నిమ్మలపరచు దేవుడు. అందుకని
ఈయన ఎవరో అని అనుకుంటున్నాడు. ఈయన ఎవరు అంటే మహిమగల దేవుడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. మొదటి నుండి ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాడు. అందుకు స్టెఫెను చెప్పవలసినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో ఎవరంట? ఈయన మహిమగల దేవుడు. 24వ కీర్తన 7వ వచనములో, గుమ్మములారా మీ తలుపులు తీయుడి, మహిమగల రాజు ఆయన రానున్నాడు కనుక గుమ్మములారా మీ తలుపులు తీయుడి, ఈయన మహిమగల రాజు. అలాగే 27వ అధ్యాయములోనే 10వ వచనములో, 27వ అధ్యాయములో 10వ వచనం, 27:10లో ఏమంటున్నాడు? చాలా శ్రేష్టమైన మాటలు. ఆ 24:7, 24:10. సరే, మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతికి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో అక్కడ సెరూపులు కెరూపులు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన మహిమను పరుస్తూ ఉన్నారు. లూకా సువార్త 2:14లో కూడా, వెంటనే పరలోకపు సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరైనా మహిమగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో మనము మహిమను కనుగొంటిమి, ఆయన మహిమను అనే మాట మనకు దొరుకుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము, ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ మహిమగల దేవుడు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగమయ్యాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు. మహాదేవుడు మన రక్షకుడైన
యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ మహిమగల దేవుడు ఈయన ఎవరో? ఈయన మహిమగల దేవుడు. అబ్రహామునకు ప్రత్యక్షమై నేను నీకు చూపించు దేశమునకు రమ్ము అన్నప్పుడు అబ్రహాము విశ్వాసముతో వెంబడించాడు. అబ్రహామును బట్టి భూలోక వంశములు ఆశీర్వదించబడ్డాయి కనుక మొదటి మాట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన ఎవరో అంటే ఈయన మహిమగల దేవుడు. మొదటి మాట. రెండవ మాట, ఈయన మధ్యవర్తి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఈయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడెను. ఈయన ఎవరో? ఈయన మధ్యవర్తి. మానవులకును దేవునికిని మధ్యవర్తి. యోబు కోరుకున్నాడు, మా ఇద్దరి మధ్య ఒక మధ్యవర్తి ఉండవలనని నేను కోరుచున్నాను అంటున్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయము 33వ వచనం. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. మా ఇద్దరి మధ్య ఒక మధ్యవర్తి కావాలి. ఈయన మధ్యవర్తి అయి అన్యులకు తీర్పు తీర్చే దేవుడుగా కనపడతాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనములు. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఆయన మధ్యవర్తి అయి మానవునికి దేవునికి మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అన్యులకు తీర్పు తీర్చువాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనములో కూడా ఇదే వచనమే అక్కడ కనపడుతుంది. మీకా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును,
ఆయన మధ్యవర్తి అయి కనుక ఈయన ఎవరు అంటే మధ్యవర్తి. మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమై ఇప్పుడు దేవునితో సమాధానము కలగజేసిన మధ్యవర్తి అయిన క్రీస్తు. గలతీ పత్రిక, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం కలిగి ఉన్నామంట? సమాధానం. దేవుని సమాధానం కోల్పోయాం మనం. ఒకప్పుడు ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించి దేవుని సహవాసాన్ని, దేవుని మెల్లని స్వరాన్ని వారు పోగొట్టుకున్నారు. తోటలో నుండి వెలివేయబడ్డారు. ఎక్కడ వస్తారో అన్ని ఆయన ఖడ్గదారాల్లో ఉంచినట్టుగా మనం చూస్తాం. కానీ నూతన నిబంధనలో ఆ కాలమందు మనము ఇశ్రాయేలులతో సహపౌరులము కాదు, ద్వేషించబడిన వారు, దేవునికి విరోధులము, దేవునికి శత్రువులము. ఆయన మరణము ద్వారా ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మనలను సమాధానం కలగజేశాడు. ఆయనే మనకు సమాధాన కారకుడు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుని లేనివారై ఉంటిరి. ఒకప్పుడు యేసు ప్రభునకు దూరస్తులము. ఈ లోకములో ప్రభుని అంగీకరించకమును దేవునికి దూరస్తులము, నిరీక్షణ లేనివారము, ఇశ్రాయేలుతో సహపౌరులము కాదు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకముగా చేశాను. ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి ఆ శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడు. ఎవరంటేనా మధ్యవర్తి, దేవునికిని నరులకును. ఆయన బలి అర్పణము ద్వారా మనతో ఇశ్రాయేలులతో ఏం చేశాడంటే సమాధానపరిచాడు. క్రీస్తుకు దూరస్తులం,
ఒకరినొకడు ద్వేషించువారుగా ఉంటిమి. ఈయన మధ్యవర్తి అయి తీర్పు తీర్చును. ఈయన తన యొద్దకు వచ్చువారిని రక్షించుటకు సమర్థుడైన వాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారు పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున. ఎవరి పక్షమునంట? దేవుని యందు విశ్వాసముంచిన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈయన మహిమగల దేవుడు, ఈయన మధ్యవర్తి, ఈయన నశించిన దానిని వెతికి రక్షించుటకై ఈ లోకానికి వచ్చిన మనుష్య కుమారుడు. ఈయన మనుష్య కుమారుడు మనలను రక్షించుటకు వచ్చాడు. మన పాపముల చేత, మన దోషముల చేత, మన అపరాధముల చేత దేవుని కోపానికి, దేవుని శాపానికి గురి అయిన మనలను 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు నశించిపోతున్న నన్ను ఆయన రక్షించాడు. పూర్వము ప్రభుని అంగీకరించక మునుపు నేను కనికరింపబడినాను అంటాడు. ఆయన నన్ను కనికరించాడు అంటాడండి 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయములో. నేను కనికరించబడి ఇదిగో దేవుని తీర్పు నుండి నేను బయటపడ్డా. నన్ను కనికరించాడు, నన్ను రక్షించాడు ఆయన. నా ఆధ్యాత్మిక జీవితములో నేను ఎన్నో బాధలు, ఎన్నో హింసలు, దేవుని సంఘాన్ని పాడు చేసినవాడు. ఆయన నన్ను కనికరించి ఆయన నన్ను రక్షించాడు, ఆయన నన్ను కాపాడాడు, ఆయన నాకు విడుదల కలగజేశాడు అని ఇక్కడ భక్తుడు దేవుని స్తుతిస్తూ, ఈయన మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14 నుండి. అరణ్యములో మోషే ఎలాగూ సర్పమును పైకెత్తెనో విశ్వసించు ప్రతివాడును నశింపక
ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఏమంట ఎత్తబడవలెను ఆకాశానికి భూమికి. ఆయన వేలాడబడ్డాడు నశించకుండా రక్షించుటకు. అందుకని 3వ అధ్యాయము 36వ వచనములో కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఆయన రక్షించుటకు వచ్చాడు. ఎవరు నశించుట ఆయనకెంత మాత్రము ఇష్టము లేదు. అందుకని ఆ బావి దగ్గర కూర్చున్నాడు. పాపాత్మురాలను క్షమించాడు, వ్యభిచారిని రక్షించాడు, లంచగొండి జీవితాన్ని మార్పు తీసుకొని వచ్చాడు. జక్కయ్య జీవితం. ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఎందుకు? నేను ఎవరెవరికైతే అన్యాయము చేశానో వారికి 4 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు. ఈయన రక్షకుడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 4:10 మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించుచున్నాము. ఇందు నిమిత్తమే పాటుబడుచున్నాము. మనుషులందరికీ రక్షకుడు, రక్షించువాడు. ఈయన ఎవరు అంటే రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడు. వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈయన ఎవరు అంటే రక్షకుడు, రక్షించువాడు. నీ ఆధ్యాత్మిక జీవితం న్యాయాధిపతుల కాలములో, న్యాయాధిపతుల గ్రంథములో మనం ఏం చూస్తామంటే ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు ఎప్పుడైతే ఈయన స్థితికి వెళ్ళిపోయారో, వారు ఎప్పుడైతే దిగజారు స్థితికి వెళ్ళిపోయారో, వారు ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థనలు విని రక్షకులను పుట్టించాడు అంటారు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. 3:9. ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టగా రక్షకునిగా నియమించి వారిని రక్షించెను.
3వ అధ్యాయంలోనే ఆఖరి వచనం. ఆనాత్ కుమారుడైన శంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోలు కర్ర చేత హతము చేసెను. అతడు ఇశ్రాయేలీలను రక్షించెను. ఒకని వెంట ఒకడు దేవుడు రక్షకులను అనుగ్రహించాడు. ఇదిగో కాలం సంపూర్ణమైనప్పుడు రక్షకుడైన యేసు ప్రభును ఆయన ఈ లోకమునకు ఇవ్వబడ్డాడు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం. 9:27. నీవు వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమల కాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారు తప్పించుటకై నీ కృపా సంతృప్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారెప్పుడు నీచ స్థితికి వెళ్ళారో, వారెప్పుడు అన్యుల చేతికి అప్పగించబడ్డారో, అన్యుల చేతిలో వారు బాధ అనుభవించేటప్పుడు, వారు ప్రార్థించినప్పుడు నీ కృపా సంతృప్తిని బట్టి వారిని రక్షకులుగా, పాపాత్మురాలైన స్త్రీ తన పాపపు కుండను వదిలిపెట్టి ఆ ఊరిలోని సమరయులకు యేసు ప్రభును ఏమని పరిచయం చేసింది? ఈయన లోకరక్షకుడు కాడా. 4వ అధ్యాయం యోహాను సువార్త 42వ వచనం. 4:42. ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సియ కాడా? మన పూర్వీకులు, మన పెద్దలు చెప్పేవారు కదా, ఒక రక్షకుడు ఉదయిస్తాడు. ఏమంటున్నారు? 42వ వచనం. ఈయన నిజముగా లోకరక్షకుడని. ఏమంట? ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముకొనుచున్నాము. ఈయన లోకరక్షకుడు, సర్వలోకమును రక్షించువాడు. ఈయన రక్షకుడు. ఈయన ఎవరు అంటే రక్షకుడు. మన దోషముల నుండి, మన అపరాధముల నుండి విమోచించుటకు వచ్చారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 31వ వచనము. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 'ఇశ్రాయేలీలకు
మారు మనస్సును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి, ఎవరంటే ఆయన రక్షకుడుగా, ఈయన లోక రక్షకుడు, ఈయన రక్షించు దేవుడు. యేసు ప్రభు అంటే 3 మేకులు బిక్కోలు లేనివాడు, చాతగాని వాడు అన్నట్టుంటుంది లోకం. రోమా ప్రభుత్వ శృంఖాలనే బంధింపబడిన ఆ సమాధి తెరవబడింది. ఈయన లోకరక్షకుడు, సర్వ ప్రజలను రక్షించువా. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుచున్నాము. మన ప్రభు అయిన యేసు కృపచేత అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఈయన ఎవరు? ఈయన ఎవరు అంటే మార్గము. ఈయన యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో, నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రారు. ఈయన మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం. అదేంటి దేవదానం గారు, అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి కదా, అన్ని నదుల నీళ్ళు సముద్రంలో, ఎవరు నమ్ముకున్నా పరలోకానికి వెళ్తాంగా, వెళ్ళలేము. అపోస్తుల కార్యాలు 4:12లో, మరి ఎవరి వలన మనము రక్షణ పొందలేము, ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామము వలన మనము రక్షణ పొందలేము కానీ ఈ నామమునే మనము రక్షణ పొందవాలి. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఎటు పడితే అటు పోవడానికి లేదు. ఈ మధ్య సంఘంలో భయము భక్తి అనేది కూడా ఉండడం లేదు. ఏదో రొట్టె అయిపోతానే ఏదో ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నట్లుగా ఇదిగో అట్లా తగలబడేసి కానికపోతా ఉన్నారు. ఇంత మునుపు ప్రారంభ దినాలలో ఏదన్నా అవసరం ఉంటే సహోదరునికి ఒక మాట చెప్పి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఎందుకు? భక్తిలో అంత పెరిగారు మీరు. భక్తిలో ఏంది అడిగేది, పదా. ఏమన్నా దేవుని భయం, నేను దేవుని మందిరంలో ఉన్నాను అనే జిజ్ఞాస ఏమన్నా ఒక్కని కాకపోతే ఒకనికి ఉండడంలే. ఒకవేళ అడుగుదామంటే అడుగుతారు,
దేవుని సేవకుడు అన్నీ ఓడ్చుకొని పోవాల్సిందేది. ఎక్కడో దిక్కు ఏదో విధంగా విసుగు అనేది తెప్పిస్తూనే ఉంటారు. సరే, కానీ నష్టపోయేది వాళ్ళే. అది 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 వాళ్ళకి తెలియడంలే. నేనేదో చేస్తున్నాలే అనుకుంటున్నారు. నష్టపోయేది వాళ్ళే. ఇంత దేవుని భయం, దేవుని స్తుతించుట ఆదివారం. ఈ వారంలో నా పనులలో, నా ప్రయత్నములలో, నా డ్యూటీలలో కనిపించని ప్రమాదాల నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఒక్క దినములో 2.5 గంట నీ మోకాల్లో ఉండలేదంటే నిన్నేమనుకోవాలా? ఏమనాలి నిన్ను? నువ్వొద్దు, నీ కానుక వద్దు పో అంటే ఇంకా అయిపోయింది. దేవుని పిల్లలేనా ఇది? దేవుని పిల్లలు చేసే పనులేనా ఇవి? రాత్రుల పూట సహోదరు రానే రాదు. ఆదివారం ఒక్కరోజు వస్తుంది ఒక ఆమె. వచ్చినప్పటి నుండి కళ్ళే మూసుకోదు. నేను ఎక్కడ నిలవన్నా? నేను దేవుని సన్నిధిలో ఉన్నా కదా, దేవుడు నన్ను గమనిస్తున్నాడు కదా. ఆహా, అది లోక భాషలో అయితే చాలా చండాలంగా ఉంటుంది. మిడిసిపాటుతనము పనికి రాదు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని సంఘం. దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. నేను దేవుని సన్నిధిలో దేవునికి విధేయత చూపే ఒక విశ్వాసిగా నేను ఉండాలి అనే తపన మనసు ఉండడం లేదు. పెత్తనాలు చెలాయించడానికి, మాటలు చెలాయించడానికి, తమ ఏదో గొప్పతనం చూపించుకోవడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఎంతో సాత్వికముతో, ఎంతో ఓర్పుతో, దేవా దేవా నీ కృపను దయచేయి, నీ కృపను దయచేయి. ఎందుకు? ఆ ఆసక్తి నీలో ఉంటే, దేవుని మీద ఉన్న ఆసక్తి నీలో ఉంటే నువ్వెందుకు కదులుతావు? నువ్వెందుకు లేస్తావు? ఏం పని ఉంటుంది నీకు? జాగ్రత్త. ఇతరులకు మీరే మాదిరి. మీరు లేవడం పోవడం చూసి 2వ తరం వారు కూడా ఏం చేస్తారు? ఏమవుతుంది? ఏం చేస్తారు? దానమన్నీ అట్లా చేశాడు, మనం చేసేది గొప్పదే కదా. ఆయనే అట్లా చేశాడు. ఆయన ముందే సీనియరు, ఆమె అట్లా చేస్తుంది, ఆమె ముందే సీనియరు. నూతనంగా ఉండే విశ్వాసులకు ఏ మాదిరి చూపిస్తావు నువ్వు? రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా అంటుంది బైబిల్, నా మాట కాదు. మిమ్మును బట్టియే నా నామము అన్య జనులలో దూషింపబడుట కారణమేమంటే నీ ప్రవర్తనను బట్టి. పది గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుందంటే 10:30 వరకు రాదు. చూసారా? పోనీ సాత్వికముతో కొద్దిమంది ఉండారు కదా, ఇంకొక పాట పెంచుదామంటే మనసు రాదు. 3 అంటే 3, అందులో 2 వచనాలు, 3 వచనాలు, 4 వచనాలు ఉండేది. అయిపోయా ఆరాధన అయిపోయింది.
ఎవరిని ఆరాధన ఏంది, పద్ధతి ఏంది? ఆత్మావేశముతో దేవుని సన్నిధిలో సరే ఇంకొక పాట పాడతాం, ఇంకా ఎవరైనా వస్తారేమో, మేము వచ్చాం మేము చేశాం అన్నట్టుగా ఉండకూడదు. యాకోబు అడిగాడు సమాధానపడి ఏశావుతో, పద 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 అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఇవి ఒడిగా నడిపిస్తే నశించిపోతాయి, మీరు వెళ్ళండి, నడవగలిగిన కొలది నడిపించుకొని వస్తారు. 10 అన్నప్పుడు ఎంతకు రావాలి? ఈరోజు మరియమ్మ ఎంతకు వచ్చింది తెలిసిందా? 9:55కే వచ్చింది. ఎక్కడి నుండి? సుక్కలూరు నుండి. పొద్దున్నే స్నానం చేసి పిల్లలు టిఫిన్ సిద్ధం చేసుకొని తాను బ్యాగులో కూడా 2 ఇడ్లీ తెచ్చుకొని ఇది తినిందండి. 3 వారాలై నేను ఆరాధనకు రాక, నేను ఎలాగైనా ఇక్కడ కనబడాలి. నా కోసం వచ్చేది, దేవుని కోసమా? ఎవరి కోసం రావాలా? ఆలోచన కూడా ఉండడంలే. ఈయన ఎవరు? ఈయన బ్రతికించువాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. మృతుడై మరలా బ్రతికించువాడు చెప్పు సంగతులేమనగా, మరలా బ్రతికించువాడు, బ్రతికించువాడు ఈయన. ఈ ఆధ్యాత్మిక జీవితమును భూమి మీద ఉన్నప్పుడు అనేకులను బ్రతికించాడు ఆయన. నాయుని గ్రామములో ఆమెకు భర్త లేడు. ఒకానొక ముద్దుల గారాబాల పట్టిక కొడుకు ఆకస్మికంగా చనిపోయాడు. ఊరే ఆ పాడె చుట్టూ వచ్చింది. కనికరము గల దేవుడు ఆ పాడెను ముట్టాడు. ఆగండి, ఎందుకు? ఆ ఊరంతా ఆ పిల్లోని చుట్టూ ఉందంట. అంత దయ సంపాదించుకోవాలంటే ఆమె ఎంత సేవ చేసి ఉండాలా, ఎంత ప్రయాసపడి ఉండాలా. ఊరంతా పాడు చుట్టూ వచ్చిందంటే ఊరికినే వస్తుందా? ఖాళీ సమయాలలో యవనస్తులు వస్తుంది, ఏమ్మా బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా, నిన్న ఆదివారం రాలేదే, అప్ప నిన్న బుధవారం భలే వర్తమానం ఉండేమమ్మా, రండి మందిరానికి. అక్క ఎంత ఉద్యోగస్తురాలైనా తన గొప్పతనం చూపించుకోదండి, చక్కగా పలకరిస్తుందండి, ఫోన్ చేస్తుందండి. అమ్మాయి జాగ్రత్త, ఈ భ్రష్ట లోకంలో ఉద్యోగం చేసేసాక చదువుకుండేకి వెళ్తున్నావు, దుష్ట సహవాసం మంచి నడవడిని చదువుకును, అమ్మ జాగ్రత్తగా ఉండు, అయ్యా జాగ్రత్తగా ఉండు. ఎప్పుడొచ్చిన ఆంటీ, అమ్మ బైబిల్ చదువుకున్నారా, అయ్యా బైబిల్ చదువుకున్నావా, అయ్యా దేవుని సన్నిధికి ఎందుకు రాలేదు. ఆమె అందరితో పలకరించేదండి, అందరినీ పలకరించేదండి, చిన్న పెద్ద భేదము లేకుండా అందరితో కలిసిపోయేదండి. అందుకు గుర్తుగా వచ్చాము మేము. ఇప్పుడు ఎందుకు వచ్చామో అందుకు గుర్తుగా. ఆమె ఎన్నో మాటల చేత మమ్మల్ని బలపరిచిందండి. ఇప్పుడన్నా రాకపోతే ఇంకా కృతజ్ఞత లేనివాణి అయిపోతానండి. వచ్చినప్పుడు యేసు ప్రభు కనికరబడి, చిన్నవాడా లెమ్ము అనగానే మృతుడు సజీవునిగా అప్పచెప్పాడు.
మరలా బ్రతికించు దేవుడు. ఆధ్యాత్మికంగా ఎక్కడ చచ్చిపోయావో అక్కడ లేచి నిలబడు. నిన్ను బ్రతికిస్తాడు, నిన్ను నిలబెడతాడు. ప్రభు కొరకు ప్రయాసపడు. లాజరు దగ్గరకు వచ్చేలకల్లే ఆ ఊరంతా వచ్చేసింది. కన్నీళ్లు పెట్టుకుంటుంటే రక్షకుడు చూసి రక్షకుని మనస్సే చలించిపోయింది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఆ పై వాళ్ళని రమ్మనమ్మా, పై వాళ్ళని రమ్మని. పంతొమ్మిదవ వచనం. యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తాను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉంది. అనేకులు వారిని ఓదార్చుటకై. 31వ వచనం. యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుట చూసి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటయు అక్కడికి వెళ్ళదలసునుకొని ఆమె వెంట వెళ్ళిరి. ఇప్పుడు 39వ వచనం లేదంటే 37వ వచనం. ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. తర్వాత పునరుత్థానమును జీవమును నేనే, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచును అన్నప్పుడు ఈ మాట నమ్ముచున్నావంటే, నమ్ముచున్నాను ప్రభువా. ఇరవై 25వ వచనం. పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నడూ చనిపోడని ఈ మాట నమ్ముచున్నావా? లాజరు లెమ్ము అనగానే మృతుడు ఏమయ్యాడు? సజీవుడయ్యా. ఈయన బ్రతికించువాడు. ఈయన మహాదేవుడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తాం. కనుక ఎవరు ఈయన? ఈయన మహిమగల దేవుడు. ఈయన మధ్యవర్తి అయిన దేవుడు. ఈయన మనుష్య కుమారుడు. ఈయన రక్షకుడు. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వాడు రక్షణ. ఈయన మార్గం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఈయన బ్రతికించువాడు. మృతులను
సజీవులుగా లేపువాడు. ఈయన మహాదేవుడు దీన శరీరమును మహిమగల శరీరముగా ఆయన మార్చగలడు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో గత వారములో బాపట్ల మండలం కాకుమానులోను, జగ్గయ్యపేటలో పల్సుపాల్లోను జరిగిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రములు. సంఘము ప్రార్థన ధార ప్రయాణాన్ని దీవించారు. ప్రతి స్థలములో మీ కుమారుని ప్రకటించడానికి సహాయం చేశారు. తిరుగు ప్రయాణాన్ని దీవించారు, క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రం. ఆ పనిని నీరు కట్టి ఫలింపచేయి. ఈ వారములో జరగబోయే కూడికలను కూడా మీరు ఆశీర్వదించి, యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాం. సండే స్కూల్ కార్యక్రమం జరిగిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. రత్నకుమార్, కళ, కుమారుడు, కుమార్తెను దీవించండి. మేడం ఎంతగానో ప్రయాసపడతా ఉంది. ఈ దినం బత్తల మునిస్వామి కొడుకు 23వ కీర్తన చెప్పాడు. అందును బట్టి కూడా మీకు స్తోత్రం. పిల్లల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి. రాబోయే దినాలలో వారంలో ఒక దినము ఇంగ్లీష్ వర్షిప్ కూడా జరుగుటకు సహాయమును మెడతాయి. మీకు వందనాలు చెల్లిస్తున్నా. వ్రాసే తరాన్ని లేవనెత్తండి. ట్రాన్స్లేషన్ చేసే తరాన్ని కూడా మీరు లేవనెత్తండి. జీవవాక్యం చేతపట్టుకొని భూమి అంతముల వరకు ప్రకటించే బిడలను మీరు లేవనెత్తమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, కొందరు ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ రాజయ్య డ్యూటీలో ఉన్నాడు. క్షేమంగా నడిపించి మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను దీవించండి. కొందరు జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రిని కదిలించండి, కోశాధికారిని కదిలించండి. జీతాలు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు, అనుదిన ప్రయాణములో మీ కృపాక్షేమములు. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. ఈ వారంలో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా, పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల షెడ్డు విషయంలో, ముందర నైనా మందిర స్థల విషయంలో మీ కృపను దయచేయండి. ఈ నెల చివరిలో కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అమెరికా నుండి వస్తుండగా మీ కృపను దయచేయండి. కొన్ని సంఘాలు దర్శిస్తుండగా మీ కృపను దయచేయండి. పాల్ గారు, ఆయన భార్య పిల్లలు, జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు దీవించండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని దీవించండి. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది. ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. సుదర్శనం భార్య గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుందరి గత దినాలలో బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. ఈటే జాకోబ్ ఆయన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రం. కుమారి భార్య డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. ఆమెకుంటున్న ప్రతి నీరసాన్ని తొలగించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. తాతయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాను. నైనా మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి.
నీ గ్రంథాన్ని బహుధైర్యంగా చెప్పునట్లుగా చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన, జ్ఞాపకాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. యేసు ప్రభువా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్టుగా జీవించుటకు మీకు కూడా దయచేయండి. నైనా సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతాను. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లాను, మా తెలుగు రాష్ట్రాలను, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. నాయకులను, అధికారులను, ప్రధానులను, ప్రభుత్వ శాఖలో పనిచేసే ప్రతి వారిని దీవించండి. చక్కగా పాలించినట్లుగా నైనా మా అధికారులకు నీ నిపుణత దయచేయండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. అయ్యా, యవనస్తులు, పాటలు పాడే యవనస్తులు లేవనెత్తండి. ప్రార్థించే యవనస్తులు లేవనెత్తండి. దేవుని వాక్యం ప్రకటించే యవనస్తులు లేవనెత్తండి. నైనా ప్రతి వాడును నేను దేవునికి సేవ చేయాలనే తలంపు మీరు కార్యం జరిగించండి. అయ్యా, ఆశిస్తున్నా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారు ఆత్మీయ మేలు పొందినట్లుగా మీకు కూడా దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.